హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం గోవింద లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ప్రసాదంగానే కాదండి, పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇవ్వడానికి, స్కూల్కి స్నాక్స్గా పంపించడానికి చాలా బాగుంటుంది. చాలా హెల్దీ లడ్డు, సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ గోవింద లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 కప్పు అటుకులు వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను లావు అటుకులు తీసుకున్నాను, మీరు సన్న అటుకులు తీసుకుంటున్నట్లయితే 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. అలాగే అటుకుల్ని ముందే జల్లించి తీసుకోవాలి. కొంచెం లావు రంధ్రాలు ఉన్న జాలిగిన ఉంటుంది కదా, అందులో వేసేసుకుని జల్లించి తీసుకోవాలి. అటుకుల్ని చూడండి విధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు ఫూల్ మకానా, తామర గింజలు పేలాలంటారు కదా, 1 కప్పు వేసేసుకుని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ ఫూల్ మకానా కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు ఈ ఫూల్ మకానా అందుబాటులో లేకపోతే ఫూల్ మకానా బదులుగా 1/2 కప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించేసుకుని వీటిని కూడా అటుకులు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఈ నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఇంకా మనం కావాలంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకోవచ్చు. నువ్వులు చూడండి బాగా వేగిపోయాయి కదా, ఈ విధంగా వేయించేసుకుని వీటిని కూడా అటుకులు తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. మీరు ఫూల్ మకానాకి బదులుగా పల్లీలు తీసుకున్నట్లయితే పల్లీలు నువ్వులు సపరేట్గా మరొక ప్లేట్లోకి వేసుకుని విడివిడిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వీటితో పాటుగా మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులు, అలాగే జాజికాయ ఉంటుంది కదా, ఈ విధంగా ఉంటుంది జాజికాయ, ఇందులో చిన్న ముక్క వేసుకోవాలి, చాలా కొంచెం వేసుకోవాలి. పగలు కొట్టేసి చిన్న ముక్క వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఉంటే కనుక వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేసాక ఒకసారి ఈ పిండిలో ఇదంతా కూడా ఈ పొడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ బెల్లం అంతా కూడా ఇందులో చక్కగా కలిసిపోతుంది. చూడండి బెల్లం ఎక్కడ ఉండలేకుండా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 7-8 ఖర్జూరాలు కూడా వేసుకోవాలి. లోపల గింజలు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మీరు ఖర్జూరం వద్దనుకుంటే 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కాగిన తర్వాత కొన్ని బాదం పలుకులు అలాగే జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. మీరు ఇంకా కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరిని తురిమైనా వేసుకోవచ్చు, లేదంటే రెడీమేడ్ కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ పొడైనా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమంలోకి వేసేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకోండి. ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలిపేసుకుని చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోండి. వేడికి బెల్లం కొంచెం కరిగినట్లుగా అవుతుంది. బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, చాలా కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసేసారంటే జారుగా అయిపోతుంది బెల్లం కరిగి. చాలా కొంచెం 1 టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే చూసి కలుపుకోవచ్చు. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మీరు పాలకు బదులుగా వేడి నెయ్యి వేసుకుని కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. నెయ్యితో అయితే కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. పాలు అయితే చూసారు కదా, 1 స్పూన్, నేనైతే 1 స్పూన్ వేసాను, అదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. ముద్ద కూడా వచ్చేసింది చూడండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చేసేసుకోవడం. కాజు కొంచెం పైన పెట్టామంటే చూడడానికి అందంగా ఉంటుంది కదా. చూడండి చక్కగా వచ్చేసింది కదా లడ్డు. గోవింద లడ్డు రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. మీరు ఫూల్ మకానాకు బదులుగా పల్లీలు వేస్ట్ చేస్తున్నట్లయితే మీకు పాలు పోసే అవసరం కూడా రాదు. పల్లీలో నూనె ఉంటుంది కదా, దాంతోనే చక్కగా మనకి లడ్డూలు వచ్చేస్తాయి. కొంచెం ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేసుకోవాలి. అటుకుల్లో చాలా ఐరన్ ఉంటుంది, మనం బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఖర్జూరం కూడా వేసాం కదా, దాంట్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు రోజు ఒక లడ్డు తిన్నారంటే చాలా మంచిది. మనం తీసుకున్న ఈ కొలతలకి నాకైతే 9 లడ్డూలు వచ్చాయి. లడ్డూలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ గోవింద లడ్డూలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.